నమస్కారం. మన జీవితంలో అతిపెద్ద సమస్యలలో ఒకటి అప్పులు. చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ ఒక ఆశాదీపం, అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి, ఐశ్వర్యాన్ని ఆహ్వానించడానికి మన పూర్వీకులు అనుసరించిన ఒక అద్భుతమైన పద్ధతి అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి? దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటి? కావాల్సిన వస్తువులు ఏమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, మనస్కి ప్రశాంతతనిచ్చే, విశ్వాసాన్ని పెంచే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి మరియు కుబేరుని అనుగ్రహం పొందవచ్చని ప్రగాఢ విశ్వాసం. ఐశ్వర్య దీపం అంటే కేవలం ఒక సాధారణ దీపం కాదు. ఇది సంపద, ఐశ్వర్యం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక పూజా దీపం. ఈ దీపాన్ని వెలిగించడంలో కొన్ని నిర్దిష్ట నియమాలు, పద్ధతులు మరియు వస్తువులు వాడతారు. ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు ధనాధిపతి అయిన కుబేరుని అనుగ్రహం పొందడమే ఈ దీపం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దీపం జ్ఞానానికి, కాంతికి ప్రతీక. అంధకారాన్ని పారద్రోలినట్లుగా ఈ దీపం మన జీవితంలోని ఆర్థిక సమస్యలనే అంధకారాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని, సుఖసంతోషాలను నింపుతుందని నమ్మకం. సరైన పద్ధతిలో, సంపూర్ణ విశ్వాసంతో ఈ దీపాన్ని వెలిగిస్తే తప్పక ఫలితం ఉంటుందని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఐశ్వర్య దీపాన్ని వెలిగించడానికి కొన్ని ముఖ్యమైన వస్తువులు అవసరం. ఇవి లక్ష్మీదేవికి, కుబేరునికి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. అవేమిటంటే: 1 ఒక కొత్త మట్టి ప్రమిద లేదా ఇత్తడి, వెండి దీపం కుందు. 2 ఆవు నెయ్యి, గోమాత నెయ్యి లేదా నువ్వుల నూనె. 3 తామరవత్తులు లేదా కలువవత్తులు, ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇవి దొరకకపోతే 5 పొగులు కలిపిన దూది వత్తి వాడవచ్చు. 4 పసుపు మరియు కుంకుమ. 5 కొన్ని గంధపు చెక్క ముక్కలు, సన్నగా తురిమినవి. 6 5 యాలకులు. 7 5 లవంగాలు, పుష్పాలతో ఉన్నవి. 8 ఒక చిన్న పచ్చ కర్పూరం ముక్క. 9 ₹1 లేదా ₹5 నాణెం, చిన్నది. 10 కొన్ని అక్షతలు, పసుపు కలిపిన బియ్యం. 11 తామర పువ్వు రేకులు లేదా ఎర్రటి పువ్వులు, దొరికితే. ఈ వస్తువులను సిద్ధం చేసుకుని శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం. ముందుగా మీరు తీసుకున్న దీపం కుందును శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించండి. దీపం లోపల ముందుగా నాణేన్ని పెట్టండి. ఆ తరువాత గంధపు చెక్క ముక్కలు, యాలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం వేయండి. పైన కొన్ని అక్షతలు, తామర పువ్వు రేకులు ఉంచండి. ఇప్పుడు దీపం లోపల నెయ్యి లేదా నూనె పోయండి. తామర వత్తిని నూనెలో ముంచి దీపంలో ఉంచండి. దీపాన్ని ఎప్పుడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, సూర్యోదయానికి ముందు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో, సూర్యాస్తమయం తర్వాత వెలిగించాలి. ముఖ్యంగా శుక్రవారాలలో, పౌర్ణమి రోజులలో లేదా అమావాస్య తర్వాత వచ్చే తిథులలో వెలిగించడం చాలా శుభకరం. దీపాన్ని పూజా మందిరంలో లేదా ఇంటికి ఈశాన్య మూలలో ఉంచి వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో మీరు తీర్చాలనుకుంటున్న అప్పులను, మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని దృఢ సంకల్పంతో కోరుకోండి. నిరంతరం దీపం ఆరిపోకుండా చూసుకోవడం మంచిది, కాని అది సాధ్యం కాకపోతే వెలిగించినంతసేపు అయినా మీ పూర్తి ఏకాగ్రతతో పూజ చేయండి. ఐశ్వర్య దీపం వెలిగించే సమయంలో కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా పూజ యొక్క శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి మరియు కుబేరుని అనుగ్రహం పొందడానికి ఈ మంత్రాలు సహాయపడతాయి. ముఖ్యంగా ఓం శ్రీం హ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః అనే మహాలక్ష్మి అష్టాక్షరి మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 108 సార్లు జపించవచ్చు. అలాగే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే సమృద్ధిం మేదేహి దాపయ స్వాహ అనే కుబేర మంత్రాన్ని కూడా పఠించవచ్చు. ఈ మంత్రాలను పఠిస్తూ దీపాన్ని దర్శించుకుంటూ మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తున్నట్లు మనసులో భావించండి. కేవలం యాంత్రికంగా కాకుండా మంత్రార్థాన్ని స్మరించుకుంటూ పూర్తి భక్తి శ్రద్ధలతో పఠించడం ముఖ్యం. అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా అనేక ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రయోజనాలు ఉన్నాయని ప్రగాఢ విశ్వాసం. ఈ పూజ ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, చేసిన అప్పులు తీర్చడానికి, ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు. లక్ష్మీదేవి మరియు కుబేరుని అనుగ్రహం వలన ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది, అనవసర ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఈ పూజ చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది, ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే ఆందోళన తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ పూజ కేవలం ఒక్కసారి చేసేది కాదు, నిరంతరాయంగా, క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, భగవంతునిపై విశ్వాసం, శ్రద్ధతో కూడిన ప్రయత్నం మరియు సరైన కర్మ రెండూ ముఖ్యం. ఈ దీపం ఒక మార్గం మాత్రమే, మీ ప్రయత్నం కూడా తోడవ్వాలి. చూశారు కదా, అప్పులకు స్వస్తి చెప్పి ఐశ్వర్యాన్ని పొందడానికి ఐశ్వర్య దీపం ఎంతగానో సహాయపడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంథాలు, అనుభవజ్ఞులు చెబుతున్నారు.
చెప్పిన పద్ధతిలో కావాల్సిన వస్తువులతో పూర్తి విశ్వాసంతో ఈ దీపాన్ని వెలిగించండి. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితంలో ఐశ్వర్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక మార్గాలు మనలో ధైర్యాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. వాటితో పాటు కష్టపడి పనిచేయడం, సరైన ఆర్థిక ప్రణాళిక పాటించడం కూడా చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, పూజా విధానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సందేహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.